అయితే ఇక మన తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా చాలా కీలకంగా ఒక 4 పేర్లు ప్రధానంగా వినబడ్డాయి. వాస్తవంగా 4 పేర్లు. ఒకటి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, అదేవిధంగా డికే అరుణ, అదేవిధంగా అరవింద్. ఈ 5 పేర్లు ప్రధానంగా వినబడ్డాయి వాస్తవంగా. సో ప్రస్తుతం చూసినట్లయితే ఇద్దరికి, ఒకరికి క్యాబినెట్, ఒకరికి సహాయ మంత్రి కన్ఫర్మ్ కావడంతో మిగతా ముగ్గురి పరిస్థితి ఏంటా అని చెప్పేసి ఆరాధిస్తే ఖచ్చితంగా ఈటెల రాజేందర్ కి చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తున్నట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈటెల రాజేందర్కి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఒక్కసారి దాని గురించి మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఎందుకు ఈటెల రాజేందర్కే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎందుకు అప్పగిస్తున్నారనేటువంటి దాంట్లో అధిష్టానం ఎందుకు నిర్ణయం తీసుకుంటుందో మనం ఒకసారి కొంత విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. సో దానిలో భాగంగానే ఈరోజు మరొక వారం అంటే 2-3 రోజులుగా స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే అనౌన్స్మెంట్ కూడా అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఈరోజు ఈటెల రాజేందర్ అమిత్ షాను కలవబోతున్నాడు. ఆ అమిత్ షాతో భేటీలో భాగంగా చాలా కీలకమైనటువంటి ఒక సమాచారం బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకని మంచిది అని చెప్పేసి ఇటు జాతీయ అధ్యక్షులు సంబంధించినటువంటి మార్పు జరిగే అవకాశం కనబడుతుంది. నడ్డా ప్లేస్లో మరి అనురాగ్ సింగ్ ఠాకూరా, లేదంటే లక్ష్మణ, లేకపోతే ఇంకొకరా ఎవరా అనేది కొంత చర్చ జరుగుతున్నట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కీలకంగా ఉన్నటువంటి అధ్యక్ష రేసులో ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్కు కేంద్ర మంత్రి పదవి రావడం జరిగింది. అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్కు కేంద్ర మంత్రి పదవి రావడం జరిగింది. నడ్డా కూడా కేంద్ర మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసింది. కాబట్టి వీళ్ళ ముగ్గురికి అవకాశాలు లేవు. కాబట్టి ఇంకొక ముగ్గురు ఎవరైతే ఉన్నారో అనురాగ్ సింగ్ ఠాకూర్ కానీ, లేదంటే లక్ష్మణ్ కానీ, లేదంటే సునీల్ బన్సల్ కానీ, ఈ ముగ్గురిట్లో మరి సునీల్ బన్సల్ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యేటువంటి అవకాశం అయితే, నేషనల్ ఆర్గనైజ్ సెక్రటరీ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇద్దరిట్లో అంటే అనురాగ్ సింగ్ ఠాకూర్ లేదా లక్ష్మణ్లో ఎవరో ఒకరు జాతీయ అధ్యక్షుడిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమింపబడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా ఈ జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాత ఇమీడియట్గా రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కూడా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో రాష్ట్ర అధ్యక్షుడిగా మరి ఎవరు ఉంటారు? ఈటెల రాజేందర్ ఉంటాడా అనేటువంటి చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఈటెల రాజేందర్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాస్తవంగా. ఎందుకు ఈటెల రాజేందర్కే ఎందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకు ముందు పెట్టే అవకాశాలు ఒకసారి మనం క్లియర్గా అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇట్లా ఈటెల రాజేందర్కి ఇక సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. అదేవిధంగా సుదీర్ఘమైనటువంటి ఆయనకు పరిపాలన అనుభవం ఉంది, సుదీర్ఘమైనటువంటి ఉద్యమ అనుభవం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఒక యాక్సెప్టెన్స్ ఉన్నటువంటి లీడర్గా అతనికి ఒక మంచి పేరుంది. ఒక సౌమ్యుడిగా, ఒక పోరాట యోధుడిగా, అదేవిధంగా రూట్ లెవెల్లో అంటే పేదవాళ్ళ పక్షాన్ని నిలబడేటువంటి నాయకుడిగా ఈటెల రాజేందర్కి ఒక ప్రముఖమైనటువంటి పేరు తెలంగాణ సమాజంలో ఉంది. కాబట్టి ఆయన అన్ని పార్టీలు కూడా, ఇటు కాంగ్రెస్ నుంచి కానీ, ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ, ఇటు కమ్యూనిస్ట్ పార్టీల నుంచి కానీ, అన్ని పక్షాల నుంచి కూడా ఆయనకు మద్దతు దొరికేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగతంగా అభిమానించేటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి సో ఆయన ఉంటే ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ బాగుపడేటువంటి అవకాశాలని, రాష్ట్ర పార్టీలో పెద్ద ఎత్తున రేపు 2029లో కానీ 28లో కానీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు బలంగా తయారయ్యే ఉద్దేశంతో ఈటెల రాజేందర్కి రాబోయే 5 సంవత్సరాలు ఇక్కడ పెద్ద ఎత్తున అన్ని రకాలుగా ఉద్యమ కోణంలో ఉన్నటువంటి శక్తులన్నింటినీ కూడా కలుపుకునే విధంగా ఆయనకు ఈ రాష్ట్ర బాధ్యతలు ఇస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఎందుకు ఇంకో కొంత అనాలిసిస్ ఏంటంటే ఈటెల రాజేందర్కి ఇవ్వడం గల ఇంకా లోతుగా విశ్లేషిస్తే కనుక ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వ భావజాలాన్ని ఆల్రెడీ బండి సంజయ్ లాంటి వాళ్ళు పోలరైజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు వాస్తవంగా. సో హిందుత్వ భావజాలం పోలరైజ్ చేస్తేనే సాధ్యమా అంటే ఇక్కడ హిందుత్వ భావజాలంతో పాటు తెలంగాణ ఆత్మగౌరవ నినాదం కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవం ఏదైతుందో ఇక్కడ బలంగా వేళ్ళునుకున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. అయితే రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు కనుక మన తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి కనుక ఆయన పెత్తనాన్ని కనుక చెలాయిస్తే కనుక ఖచ్చితంగా కేసీఆర్ లాంటి వ్యక్తి మళ్ళీ తెలంగాణ వాదాన్ని పట్టుకొని మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ అవకాశాన్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వకుండా ఉండడానికి ఈరోజు ఉద్యమ ఫేస్ని ముందు పెట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనిలో
తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ బీజేపీకి ముఖ్యంగా బీజేపీ తెలంగాణకు సంబంధించినటువంటి దానిలో ఈరోజు క్లియర్గా రెండు రకాల వాదనలు వాళ్ళు ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, హిందుత్వ భావజాలాన్ని కాపాడుకుంటూనే తమ కోర్ ఐడియాలజీని కాపాడుకుంటూనే, ఇంకోటి తెలంగాణ అనేటువంటి ఆత్మగౌరవాన్ని ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం బీజేపీకి ఏర్పడ్డది. కాబట్టి ఈ రెండు అంశాల మీద బీజేపీ ముందుకు పోవడానికి ఒక ప్రయత్నం చేయబోతుంది. సో దీనిలో ఎందుకు హిందుత్వవాదం తెలంగాణవాదం అంటే ఇంతకుముందు నేను చెప్పినా కదా, రేవంత్ రెడ్డి ఇక్కడ టీడీపీని ఎందుకు అంటే బీఆర్ఎస్ని మొత్తంగా నాశనం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పనిచేస్తారు. కాబట్టి ఆ ప్లేస్లోకి ఈరోజు టీడీపీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి చొరవతో జరగవచ్చు, రేవంత్ రెడ్డి చొరవ లేకుండా కూడా జరగవచ్చు. రెండు రకాల అంశాలు ఉంటాయి. సో ఇక్కడ బాబు కనుక తెలంగాణలో రంగంలోకి దిగితే కనుక తెలంగాణ ప్రయోజనాలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి అవకాశం అయితే బలంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ అంశాన్ని ఒకవేళ బాబు కనుక మళ్ళా తెలంగాణలో కనుక ఈరోజు పుంజుకుంటే కనుక కేసీఆర్ ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ వాదాన్ని తీసుకుపోయి మళ్ళీ ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ప్రమాదకరం. తెలంగాణకు బాబు ఎంట్రీ, టీడీపీ ఎంట్రీ అనేది తెలంగాణకు చాలా ప్రమాదకరమైన విషయాన్ని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనిపైన మరి రేవంత్ రెడ్డి ఎక్కువగా బాబు కంటే ఎక్కువగా ఈరోజు కేసీఆర్ను నాశనం చేయాలన్నటువంటి దాంట్లో ఉంటాడు. సో ఇటు రేవంత్ రెడ్డి అయినా బాబు అయినా ఇద్దరు కూడా గురు శిష్యులే. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన రేవంత్ రెడ్డి ఎంత కప్పిపుచ్చుకున్నా కానీ ఇద్దరు గురు శిష్యులు అని చెప్పవచ్చు. సో ఒకవేళ గురువు పార్టీ కనుక ఇక్కడ ఎదుగుతూ ఉంటే ఆయన కూడా సంతోషం, ఎందుకంటే ఆయన గతంలో టీడీపీలో పనిచేసింది కాబట్టి ఆయన కూడా సంతోషమే. సో ఇదంతా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ అనేవాడు మళ్ళా లేచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా బీజేపీ ఈటెల రాజేందర్ అనేటువంటి ఒక ఉద్యమ ఫేస్ను ముందు పెట్టడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. ఈటెల రాజేందర్కు ఇక్కడ పదవి బాధ్యతలతో పాటు చాలా రకాలుగా అంటే ఎవరైతే ఎక్కువ బయట అంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కీలకమైన బాధ్యతలు బీజేపీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా కేవలం ఈటెల రాజేందర్ చుట్టే రాజకీయాలు మొత్తం కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. భవిష్యత్తు తెలంగాణలో ఈయన రోల్ అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. ఈటెల రాజేందర్ మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కనుక వస్తే ఆయన తీసుకోబోయేటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన కార్యాచరణ కావచ్చు, ఆయన వ్యూహాలు కావచ్చు ఏ విధంగా ఉంటాయనేది మరికొద్ది రోజుల్లో మనకైతే తెలియబోతుంది. సో ఈటెల రాజేందర్కి అయితే మరి భారీ ఎత్తున ఈ అవకాశం అనేది చాలా స్పష్టంగా అంటే అన్ని జిల్లాలు తిరిగి అంతటా ఈరోజు ఆయనకు పెను సవాలు ఏంటంటే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు వచ్చిన తర్వాత పెను సవాలుగా ఉండే అంశం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి చాలా పెను సవాలుగా మారుతా ఉన్నాయి. స్థానిక సంస్థల్లో మరి ఈయన ఏ విధంగా ముందుకు పోతాడు అనేటువంటి దాంట్లో అంటే ఏ విధంగా బీజేపీని బలోపేతం చేస్తామనే దాంట్లో చాలా స్పష్టంగా ఆయన పనితీరు మీద ఆధారపడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పటి వరకు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు కూడా కనీస పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు. ఈసారి ఒకవేళ ఈటెల రాజేందర్కి ఇస్తే కనుక ఆయన కొంత అంటే చాలా రూట్ లెవెల్లో ఈటెల రాజేందర్కి యాక్సెప్టెన్స్ ఉంటుంది వాస్తవం. ఎందుకంటే బడుగు బలహీన వర్గ సమాజంలో ఇటు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అవసరమైతే రెడ్డిలు కానీ అన్ని కోణాల్లో ఆయనకు ఒక యాక్సెప్టెన్స్ అనేది దొరుకుతుంది. కాబట్టి మరి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన ఒక నాయకత్వంలో బీజేపీ పార్టీ ముందుకు పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక ఒక మంచి మెజారిటీ, మంచి పర్ఫార్మెన్స్ కనుక ఇస్తే ఇక ఈటెల రాజేందర్కు తిరుగుండదు. తెలంగాణలో ఒక మంచి ఫోర్స్గా ఒక మంచి రాజకీయ వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది మిత్రులారా. సో ఇది ఈటెల రాజేందర్ అంటే రాబోయే రోజుల్లో అధ్యక్ష బాధ్యతలకు సంబంధించినటువంటి ఎందుకు ఇస్తున్నారు, ఇస్తే ఏమవుతుంది అనేటువంటి కోణంలో ఒక చిన్న అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం అయితే మేము ముందుస్తున్న మిత్రుల. ఇంకా ఈటెల రాజేందర్ కనుక పదవి బాధ్యతలు ఇవ్వడం తర్వాత చాలా రకాలుగా ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే తన టీంను, తన రాష్ట్ర టీంని కావచ్చు, లేకపోతే జిల్లా కమిటీలను కావచ్చు, మిగతా అన్ని రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో క్రోడీకరించుకుంటే కనుక ఆయన కొంత ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. తన టీంను తనే కురుపు చేసుకునే విధంగా పెద్ద ఎత్తున ఆయనకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది మిత్రులారా. సో ఇది ఈటెల రాజేందర్కు సంబంధించినటువంటి అంశం. సో ఇక ఈటెల రాజేందర్కి మరి ఏ విధంగా ఆయన ముందుకు పోతాడు అనేది మరికొద్ది రోజుల్లో అనౌన్స్మెంట్ అయితే కనుక మనం చెప్పొచ్చు వాస్తవంగా.